బాలకృష్ణ గారి అఖండ మూవీ అనేక కష్టాలను తప్పించుకొని మొత్తానికి రిలీజ్ అయింది. తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా ఒక షాక్ తగలడం, టికెట్ల రేటు పెంచడం కుదరదనేసి సింగిల్ జడ్జిమెంట్ ఒకలాగిస్తే మళ్ళీ ఇంకో బెంచ్ ఇంకోలా ఇవ్వడం చూసాం. తర్వాత తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదు, హీరోల రెన్యూమరేషన్ తగ్గించుకోండి, ఎందుకు పేద ప్రజల మీద భారం వేస్తారు, దీనికి మేము ఒప్పుకోం, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న రోజుల సినిమా టికెట్ల రేట్లు పెంచేదే లేదు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పాడు. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ కానీ అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా కానీ అతి చాలా ఎక్కువైపోతుంది. మొన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి అదేవిధంగా ఆయన పట్టాభి ఏ విధంగా నేషనల్ మీడియాలో కూర్చొని అతి చేశారో మనం అందరం చూసాం. ఆ అతి ఏ విధంగా తిరగబడిందో కూడా మనం చూసాం. కాబట్టి ఏదైనా సరే అతి చేసేటప్పుడు కొంచెం తగ్గించుకొని చేస్తే చాలా బాగుంటుంది, ఎవరికైనా మంచిదే, అది పార్టీకైనా ఆ వ్యక్తికైనా మీకైనా సరే. గతంలో అయితే ఏం చెప్పినా ప్రజలు నమ్మేసేవాళ్ళు, ఎందుకంటే ఆనాడు ఏ నెట్వర్క్ లేదు, ఎవరి చేతిలో స్మార్ట్ మొబైల్స్ ఉండేటివి కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, 24/7 ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ చేతుల్లోనే దొరికిపోతూ ఉంటుంది మ్యాటర్ అంతా కూడా. మనం ఏం మాట్లాడినా నిజమా తప్ప అనేసి ఒకసారి గూగుల్లో అదేవిధంగా చాట్‌జీపీటీలో టైప్ చేసి అడిగితే సమాధానాలు ఇమీడియట్గా వచ్చేస్తుంటాయి. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో ఒకసారి తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 2025లో కూడా మీరు మాట్లాడే తప్పుడు ప్రచారం నిజమని వేసి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అన్న విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అఖండ మూవీకి సంబంధించి కొంతమంది తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ బీభత్సంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు, లేనిపోని వాటిని అంతా కూడా క్రియేట్ చేసి వదులుతున్నారు. మీకు అందరూ కూడా తెలిసిందే, ఒక మహిళ #you అనేసి ఒక మహిళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆమె ఫుల్ తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్. ఈ మధ్యకాలంలో పంచ ప్రభాకర్ గారు కూడా ఆమెకు గట్టిగానే గడ్డి పెట్టాడు, అందుకని ఆమె తీరు మారల. ఆమె నిన్న అఖండ మూవీ టికెట్లకు సంబంధించి పెద్ద మాటలు మాట్లాడింది. ఆమె అంటుంది అఖండ దెబ్బకి సైట్ క్రాస్ అయిపోయిందంట. ఏ సైట్ క్రాస్ అయిపోయిందో మనకైతే అర్థం కాదు. సైట్ క్రాస్ అయిపోయిందంట. మీకు ఎవరికైనా తెలిసిన సైట్ ఏ సైట్ క్రాస్ అయిపోయిందో. అదేవిధంగా ఆమె అన్నటువంటి మాట, హైదరాబాద్లోనే 3 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయంట. 3 కోట్లు. హైదరాబాద్ జనాభా ఎంత అండి? జనాభా ఎంత? గూగుల్లో అడిగితే 1,13,38,000 మంది జనాభా అని చెప్పేసి వచ్చింది. మొత్తం జనాభా 1,13,000,000. 1,13,000,000 మంది అందరూ వెళ్ళి సినిమాలు చూడరు కదా. మరి 3 కోట్ల టికెట్లు ఎలా సేల్ అయ్యాయి హైదరాబాద్లో? ఒకసారి ఆ మహిళ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మామూలుగానే ఆమె హావభావాలు కొంచెం వికారంగా ఉంటాయి. మళ్ళీ ఆమె ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళి ప్రజల మీద రుద్దే కార్యక్రమం చేస్తే ఇంకేమనాలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ మాటలు మీరందరూ కూడా ఒకసారి వినండి, ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎలోన్ ఎన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి తెలుసా? గెస్ట్ చేయండి. అబ్బాయి ఈలో పేర్లు ఉన్నాయి కదా, కొన్ని కామెంట్లు నొక్కండి. పోని నొక్కారా లేదా? అన్నీ నేనే చెప్పేయాలా? 3 కోట్ల టికెట్లు కట్ అయినాయి హైదరాబాద్ మాత్రమే. ఐడియా ఉందా? 3 కోట్ల టికెట్లు జస్ట్ హైదరాబాద్లో మన బాలయ్య బాబు గారు అఖండ తాండవానికి. ఇది క్రేజ్ అంటే ఏం మాట్లాడుతున్నామో సోయి లేకుండా మాట్లాడితే ప్రజలనే వాళ్ళు ఏదో ఒక రోజు డెఫినెట్గా తిరగబడతారన్నది మర్చిపోతే, లేకపోతే ఇటువంటి వ్యక్తుల ద్వారా జరగాల్సిన నష్టం ఎవరికి జరగాలో వాళ్ళకి జరిగిపోతుంది. అభిమానం ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ అభిమానం అంతవరకే, ఎంత లిమిట్స్ ఉండాలో అంతవరకే ఉండాలి. లిమిట్స్ క్రాస్ అయ్యి ఓవర్గా చేస్తే ఇదిగో ఇలా హైదరాబాద్లో 3 కోట్ల టికెట్లు కట్టాయంట నిన్న ఒకరోజు. ఇలాంటి మాటలు మాట్లాడితే డ్యామేజ్ అయ్యేది వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకుండా పిచ్చగా. సరే, లాస్ట్ ఫైనల్గా అఖండ మూవీ పరిస్థితి ఏమిటి అని అంటే,
యావరేజ్ మూవీ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో ఎక్కువగా తన్నుడు లేపడాలు మీకు అందరికీ తెలిసిందే. బోయపాటి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో అదేవిధంగా దాంట్లో వైసీపీని కూడా కొంచెం ఇమిటేట్ చేసే డైలాగ్స్ కూడా ఉన్నాయంట. మొత్తానికైతే ఓవరాల్గా కొన్ని రివ్యూస్ చూస్తే యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. వీళ్ళేమో 200 కోట్లు అంటారు, ఒక్కొక్కడు 100 కోట్లు అంటారు, 300 కోట్లు అంటారు. అన్ని కోట్లు వాల్యూ చేసే సినిమా అదే. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సినిమా టికెట్లు పెంచేది లేదని చెప్పేసి ఏదైతే చెప్పాడో మంచి నిర్ణయం. సినిమా హీరోల రెన్యూమరేషన్ తగ్గించుకోండి. 100 కోట్లు తీసుకునే సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. మీరు 100 కోట్ల రెన్యూమరేషన్ తీసుకుని ఆ డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ప్రజల మీద 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు టికెట్లు రేట్లు పెంచి అమ్మడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది.